ఇవాల్టి ముఖ్యాంశాలు. ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ 6వ రోజు సమావేశాలు. ప్రతిపక్ష విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం. సభ నుంచి వాకౌట్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. బండ్ల గణేష్ కు ఏడాది జైలు శిక్ష. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు. జైలు శిక్షతో పాటు 95 లక్షల జరిమానా. అట్టడుకుతున్న దేశ రాజధాని ఢిల్లీ. రైతులపై మరోసారి టియర్ గ్యాస్. చర్చకు రావాలంటూ పిలుపు. భారత్ జోడో న్యాయ యాత్రకు బ్రేక్. రైతుల ఆందోళన దృష్ట్యా జార్ఖండ్ లో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటన. పరిశ్రమలకు శంకుస్థాపన చేసిన సీఎం జగన్. 4178 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటవుతున్న పలు పరిశ్రమలు. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల. రాజస్థాన్ నుంచి పోటీ పడుతున్న సోనియా గాంధీ 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటన.